యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక వైఎస్ఎన్ గార్డెన్లో సిపిఐ ఎంఎల్ఎన్ ఎన్డీఆర్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షతన జిల్లా కార్యదర్శి పంగా రవి సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పౌర హక్కుల సంఘం అధ్యక్షులు సిపిఐ ఎంఎల్ఎన్ డిఆర్ రాష్ట్ర కార్యదర్శి కోమటిరెడ్డి అనంతరెడ్డి మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం రోజున స్థానిక వైఎస్ఎన్ గార్డెన్లో సిపిఐ ఎంఎల్ఎన్ ఎన్డీఆర్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షతన జిల్లా కార్యదర్శి పంగా రవి సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పౌర హక్కుల సంఘం అధ్యక్షులు సిపిఐ ఎంఎల్ఎన్ డిఆర్ రాష్ట్ర కార్యదర్శి కోమటిరెడ్డి అనంతరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కగార్ ఆపరేషన్ పేరుతో భారత సరిహద్దులు ఉండే మిలిటరీని అడవిలోకి పంపించి ఆదివాసులను మావోయిస్టులను బూటక ఎన్కౌంటర్ల పేరున కాల్చి చంపుతున్నారని, మావోయిస్టులు కర్రగుట్టలో దాగున్నారని, వేల మిలిటరీలతో గాలింపు చర్యలు చేస్తున్నారని, ఇప్పటికే 500 మంది దాకా కాల్చి చంపారని, అందులో 420 మంది ఆదివాసులలో ఉన్నారని అన్నారు. ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలని, శాంతి చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఆదివాసుల హక్కుల సంఘీభావ వేదిక కన్వీనర్ బట్టు రామచంద్రయ్య, దేశభక్తి స్వతంత్ర ఉద్యమం రాష్ట్ర నాయకులు చంద్రమౌళి, ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు పంగా అంజయ్య, పిఓడబ్ల్యూ రాష్ట్ర కన్వీనర్ వరలక్ష్మి, తెలంగాణ ప్రజాఫ్రంట్ నాయకులు కాశపాక మహేష్, రిటైర్డ్ ఉద్యోగుల పూల నాగయ్య, కృష్ణయ్య, ఎండి సలీం, పత్రికా విలేకరు ఖుర్షిద్ పాషా, మంచాల మల్లేశం తదితరులు పాల్గొన్నారు. మరి ఈ ఆపరేషన్ కగార్ పేరిట ప్రజలపై సాగుతున్నటువంటి ఈ దమన నీతిని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపివేయాలని కోరుకుంటూ ఈ ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఆ వేదాంత కంపెనీకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2026 మార్చి 31 నాటికి మిత్రులకు సిపిఐఎంఎల్ ఎన్డీఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఆలేరులో ఆపరేషన్ కగార్ను తక్షణమే నిలిపివేయాలని, కాల్పుల విరమణ వెంటనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని, మావోయిస్టులతోటి కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని, దేశంలో శాంతిని నెలకొల్పాలని, ప్రజాస్వామిక దేశంలో హింసకు తావులేదని, ఆదివాసీల నరమేధాన్ని వెంటనే నిలిపివేయాలనే డిమాండ్లతో ఇవాళ ఆలేరు పట్టణంలో పెద్ద భారీ ఎత్తున ఈ సభను నిర్వహించారు. ఆ సభ విధించి ఉంది, మీరు ప్రజలను రక్షించాలి, మీరు ఆయుధాలను విచ్చలవిడిగా ఉపయోగించడానికి లేదు అని ఆంక్షలు విధించింది. ఆ ఆంక్షలనే మనం హక్కులు అంటాం. హక్కులకు ప్రాధాన్యతనివ్వండి. చంపడం అనే ప్రాసనం ఏదైతే ఉందో దాన్ని తక్షణమే నిలిపివేయాలని, మీ పోలీసు క్యాంపులను ఎత్తివేయాలని, పోలీసు బలగాలను ఉపసంహరించాలనే డిమాండ్ తోటి ఇప్పటికైనా మావోయిస్టులతోటి శాంతి చర్చలు జరపాలనే ఏకైక డిమాండ్ తోటి మేము ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు చర్చలకు రాండి. పోలీస్ క్యాంపులను ఎత్తివేసి ఆ మిలిటరీని వెనక్కు పంపించి మీరు చర్చలకు రావాలని చెప్పి ఈ సందర్భంగా మేము సిపిఎం ఎన్డీఆర్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మిలిటరీకి అధికారము రాష్ట్రపతికే ఉంటుంది, మిలిటరీ మినిస్టర్కే ఉంటుంది. అమిత్ షా అనేటోడు హోమ్ మినిస్టరు, ఈ దేశంలో ఉన్న పోలీసులకు మినిస్టరు, కానీ వాడు మిలిటరీ మినిస్టర్గా ఆదేశాలు ఇస్తున్నాడు. ఇది రాజ్యాంగ విరుద్ధమైన విషయం. కాబట్టి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన పార్లమెంటు సభ్యులు, ప్రజాస్వామ్యవాదులు ఈ యొక్క విషయాలని గమనించి మొత్తం ప్రజాస్వామ్యాన్ని కాపాడే కొరకు ముందుకు రావాలని చెప్పి ప్రజాస్వామ్యవాదులకు, కళాకారులకు, ఉద్యమకారులకు కలము గలము చేస్తూ
మరి ఆపరేషన్ కగారు వెంటనే నిలిపివేసి ఆదివాసీలకు ఆదివాసీలతో మరి ఉద్యమకారులతో శాంతి చర్చలు జరిపించి ఆదివాసీలకు న్యాయం జరిపించాలని కోరుతూ